సూర్యగోచారం నవంబర్ 16 నుంచి వృశ్చిక రాశిలో వస్తుంది. సూర్యగోచారం 2025 నవంబర్ 16 వృశ్చిక రాశిలోకి సూర్యుని ప్రవేశం. ఈ 12 రాశులపై ప్రభావం సూర్యగోచారం వృశ్చిక రాశిలో 2025. సూర్యుడి వృశ్చిక రాశిలో ప్రవేశం నవంబర్ 16 జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 1:42 సూర్యుడి రాశి మార్పు జరుగుతుంది. గ్రహరాజు అయిన సూర్యుడు డిసెంబర్ 16 ఉదయం 4:26 వరకు వృశ్చిక రాశిలో ఉంటాడు. సూర్యగోచారం 12 రాశుల వారిపై ప్రభావం చూపించవచ్చు. కొందరిపై ఒక నెల పాటు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. కొందరిపై ఇది మిశ్రమ ప్రభావం చూపించవచ్చు. కొందరిపై అనుకూల ప్రభావం కనిపించవచ్చు. వృశ్చిక రాశిలో సూర్యగోచారం రాశులపై ఎలాంటి ప్రభావం చూపించో తెలుసుకుందాం. 16 నవంబర్ 2025 సూర్యుడు తీవ్రమైన రహస్యమైన వృశ్చిక రాశిలో ప్రవేశించడం వల్ల లోతైన రూపాంతరం, భావోద్వేగ తీవ్రత మరియు నవీకరించబడిన లక్ష్యాన్ని సూచిస్తుంది. సూర్యుడు తులారాశి యొక్క సమతుల్యత కోరుకునే శక్తి నుండి వృశ్చిక రాశిలో యొక్క లోతు మరియు దృఢ నిశ్చయం వైపు కదులుతున్నట్టుగా అది ఆత్మ పరిశీలన, ధైర్యము, సత్యాన్వేషణ ప్రోత్సహిస్తుంది. ఈ గమనము తరచుగా వ్యక్తిగత పూర్వజన్మలకు ముడిపడి ఉంటుంది. ఇది సంబంధాలు, ఫైనాన్స్ మరియు ఆకాంక్షల వంటి ప్రాంతాలపై దృష్టి పెడుతుంది మరియు వ్యక్తులకు స్పష్టత మరియు దృఢ నిశ్చయం వైపు వ్యవహరించమని ప్రోత్సహిస్తుంది. మేషరాశి వారికి సృజనాత్మకత మరియు బుద్ధిని పాలిస్తాడు. సూర్యుడు వృశ్చిక రాశిలో గమనం చేసే సమయంలో అది అష్టమ భావంలో ప్రవేశిస్తుంది. ఇది రూపాంతరణ మరియు ట్రాన్స్ఫర్మేషన్ మరియు దాని దాచిన విషయాలు హిడెన్ థింగ్స్ లోతైన అవగాహన తెస్తుంది. ఈ కాలంలో మీరు అంతర్జ్ఞానాన్ని మరియు పరిశోధన సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. వృత్తి రంగంలో అనవసరమైన రిస్క్ లేదా ఆకస్మిక మార్పులు తప్పించండి. స్థిరమైన పురోగతి దీర్ఘకాలిక స్థిరత్వాన్ని తెస్తుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదా వారసత్వ సమస్యలపై మీకు కొత్త అంతర్దృష్టి లభించవచ్చు. భావోద్వేగ పరంగా ఈ దశ పాత భయాలను వదిలించుకోమని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించమని మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ధ్యానము లేదా ఆధ్యాత్మిక అభ్యాసం గురించి ఎక్కువగా ఆలోచించండి. ఆరోగ్యం విషయంలో శిక్షణాత్మక రొటీన్స్ అనుసరించండి మరియు అధిక పని చేయడం నుంచి దూరంగా ఉండండి. క్రమంగా మెరుగుదల మరియు నవీకరించబడిన ప్రేరణ ముందున్న నెలను రూపొందిస్తాయి. సూర్యుడు వృషభ రాశిలో సూర్యుడు మీ గృహ విషయాలను నియంత్రిస్తా అంటే ఫ్యామిలీ మ్యాటర్స్, సెకండ్ హౌస్ గట్ ఫ్యామిలీ మ్యాటర్స్ అని మీ గృహ విషయాలను నియంత్రిస్తాడు. మరియు అతని యొక్క 7వ ఇంటి గమనము భాగస్వామ్యాలు మరియు కట్టుబాట్లపై దృష్టి పెడుతుంది. 16 నవంబర్ 2025 వృశ్చిక రాశిలో ప్రవేశించడం సంబంధాల్లో సవాలు, వృద్ధి అవకాశాలు తెస్తుంది. వివాహితుల తేడాలను ఓర్పు మరియు కరుణతో నిర్వహించాలి. వ్యాపారస్తులకు ముఠాదారి ఘర్షణలు పురోగతి నివేదించగలవు కాబట్టి చర్చలు మరియు ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా సంప్రదించాలి. ఈ గమనంలో అర్థంతో కూడిన దృఢత్వం అవసరం. వృత్తిపరంగా మీరు సహకారాలు లేదా కాంట్రాక్టులు పొందవచ్చు. ఇవి మీ దృశ్యమానతను విస్తరిస్తాయి. ఉమ్మడి ఫైనాన్స్లలో బహిరంగ కమ్యూనికేషన్ మరియు పారదర్శకత నిర్వహించండి. భావోద్వేగ పరంగా ఇతరుల దృక్కోణాలను గమనించండి, అర్థం చేసుకోండి. వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం వృత్తిరంగ విజయాన్ని బలోపేతం చేస్తుంది. మీకు ముఖ్యమైన వ్యక్తుల సహకారం మరియు విశ్వాసాన్ని మెరుగుపరచడానికి గమనాన్ని ఉపయోగించుకోండి. మిథునం ఈ గమనం సమయంలో మీ కమ్యూనికేషన్ జోన్ యొక్క అధిపతి మీ 6వ ఇంటి ద్వారా ప్రయాణిస్తాడు. ఇది పోటీ మరియు క్రమశిక్షణపై దృష్టి పెడుతుంది. మీ దృష్టి స్వమెరుగుదల మరియు ఆరోగ్యం వైపు మారుతుంది. కార్యస్థల పరిస్థితులను మీ సహనాన్ని పరీక్షించవచ్చు, కానీ స్థిరమైన ప్రయత్నం పోటీదారులను అధిగమించడంలో సహాయపడుతుంది. ఆర్థికంగా రోజువారీ అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు, కానీ సరైన బడ్జెటింగ్ సమతుల్యతను నిలుపుతుంది. అతి విశ్వాసాన్ని తప్పించండి. ఆవేశపూరిత ఎంపికల కంటే ఆచరణాత్మక వ్యూహాలు మంచి ఫలితాలు తెస్తాయి. విద్యార్థులకు ఈ కాలంలో మానసిక వ్యవస్థీకృత అధ్యయన అలవాట్లు మరియు దృఢ నిశ్చయాన్ని ప్రోత్సహిస్తుంది. శక్తివంతంగా ఉండడానికి మీ జీవనశైలిలో సమతుల్యత, పోషణ మరియు విశ్రాంతిని చేర్చండి. నెల చివరికి మీ పట్టుదలకు మీ బహుమతి లభిస్తుంది. మీరు పోటీదారుల నుంచి మీ సామర్థ్యాన్ని అంగీకరిస్తారు. కర్కాటక రాశి సూర్యుడు మీ సంపద రంగాన్ని పాలిస్తాడు.
మరియు 16 నవంబర్ 2020 వృశ్చిక రాశిలో ప్రవేశించడం మీ 5వ ఇంటి బుద్ధి మరియు సృజనాత్మకత సక్రియం చేస్తుంది. ఈ గమనంలో సృజనాత్మక ప్రయత్నాలు లేదా అంచనా ప్రాజెక్టు ద్వారా ఆర్థిక లాభాలకు అవకాశాలు తెస్తుంది. ప్రొఫెషనల్ స్థిరమైన పనికి ప్రశంస లేదా ప్రమోషన్ పొందవచ్చు. విద్య లేదా వినోద రంగంలో ఉన్నవారు మెరుగైన గుర్తింపును పొందుతారు. అయితే అతిగా ఖర్చు చేయడం అసమతుల్యతలకు కారణం కావచ్చు, కాబట్టి ఖర్చులను నిగ్రహించుకోండి. ప్రేమ జీవితంలో ప్రకాశవంతం అవుతుంది. ఒంటరిగా ఉన్నవారు అర్థపూర్వకమైన సంబంధాలను అభివృద్ధి చేయవచ్చు. అయితే జంటలు పరస్పరంగా అవగాహన లోతుగా చేసుకుంటారు. ఆశీర్వాదాలను ఆహ్వానించడానికి దాన ధర్మాలు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయండి. పిల్లల విజయాన్ని సంతోషం తెస్తాయి. ఈ సానుకూల మరియు డైనమిక్ కాలంలో తెలివైన ఆర్థిక వృత్తిపరమైన ఎంపిక చేయడానికి భావోద్వేగ స్థిరత్వాన్ని నిర్వహించండి. సింహరాశి మీ శాసనాగ్రహం కాబట్టి సూర్యుడి యొక్క రాశి గమనంపై మీరు నేరుగా ప్రభావం చూపిస్తుంది. అతను మీ 4వ ఇంటిని కుటుంబము భావోద్వేగాలు ప్రకాశింపజేస్తాడు. దీని ద్వారా కుటుంబాలు భావోద్వేగం మరియు రియల్ ఎస్టేట్ వంటి విషయాలపై దృష్టి పెడతారు. మీరు వ్యక్తిగత సౌకర్యం మరియు భద్రతపై ప్రతిబింబించవచ్చు. ఆస్తి సంబంధిత లాభాలు లేదా దేశీయ మెరుగుదలలు సాధ్యమే. పనిలో బాధ్యతలు అనుభవించవచ్చు, కానీ గుర్తింపును అనుసరిస్తుంది. ఫలితాలు ఆశయం కనిపిస్తే నిరాశను తప్పించండి. స్థిరమైన ప్రయత్నము విజయాన్ని నిర్ధారిస్తుంది. ఆర్థికంగా మీరు సిద్ధంగా ఉంటారు. అయితే ప్రధాన పెట్టుబడులకు ఓపిక అవసరం. సాధారణ విశ్రాంతిని నిర్వహించడం ద్వారా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. తల్లిదండ్రులు లేదా ముసలి వారితో సంబంధాలు సున్నితమైన శ్రద్ధ అవసరం కావచ్చు. మీ ప్రవృత్తులపై నమ్మకం ఉంచడం మరియు నమ్రంగా ఉండడం ద్వారా మీరు భావోద్వేగ లోతులు శాశ్వతమైన స్థిరంగా మార్చవచ్చు. కన్యారాశి వారికి సూర్యగమనం మీ 3వ ఇంట ధైర్యం మరియు కమ్యూనికేషన్ శక్తివంతం చేస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది కొత్త ఉద్యమాలు చేపట్టడానికి ప్రేరేపిస్తుంది. చిన్న ప్రయాణాలు, సమావేశాలు లేదా మార్కెటింగ్ కార్యకలాపాలు ఫలవంతమైన ఫలితాలు ఇవ్వగలవు. అయితే అవసరమైన షాప్ ఖర్చును తగ్గించండి. వృత్తిపరమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా అవకాశాలను సహకరించడంలో సహాయపడుతుంది. మీరు సహోదరులు లేదా పాత స్నేహితులతో తిరిగి కనెక్ట్ కావచ్చు. స్పష్టమైన నైతిక కమ్యూనికేషన్ ద్వారా ప్రజా చిత్రాన్ని మెరుగుపరచడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. మీరు క్రమశిక్షణ నిర్వహిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాయడం, మీడియా లేదా టీచింగ్లో పనిచేసేవారు వృద్ధిని ఆశించవచ్చు. మీరు మీ ప్రయత్నాలు స్థిరంగా ఉంచండి. గుర్తింపు త్వరలో అనుసరిస్తుంది. ఆకాంక్ష మరియు నమ్రత మధ్య సమతుల్యతను విజయాన్ని నిర్ధారిస్తుంది. తులారాశి ఈ గమనంలో సమయంలో సూర్యుడు మీ 2వ ఇంటిని కుటుంబం, విలువలు మరియు ఫైనాన్స్ ప్రకాశింపజేస్తాడు. పొదుపులో బలోపేతం చేయడానికి మరియు ఆర్థిక భద్రత మెరుగుపరచడానికి ఇది అత్యుత్తమైన సమయం. విలాసవంతమైన వస్తువులు అనవసరమైన ఖర్చును తప్పించండి. వృత్తిపరంగా మీ దృఢ నిశ్చయం కార్యస్థలంలో అధికారం మరియు గౌరవాన్ని పెంచుతుంది. కమ్యూనికేషన్ నిర్ణాయక పాత్ర పోషిస్తుంది. కుటుంబంలో శాంతి నిలబెట్టుకోవడానికి ఆలోచనపూర్వక మాట్లాడండి. ఆరోగ్యం సాధారణంగా మంచిగా ఉంటుంది. అయితే ఒత్తిడిని తెలివిగా నిర్వహించి దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక లేదా పెట్టుబడిని ప్రారంభించడం మీరు ప్రేరణ పొందవచ్చు. కృతజ్ఞత మరియు మైండ్లెస్ సామర్థ్యాన్ని నిలుపుకోవడంలో సహాయపడతాయి. నెల చివరికి స్థిరత్వం మరియు అంతర్గత విశ్వాసం ఈ ప్రయాణాన్ని నిర్వహిస్తాయి. వృశ్చిక రాశి 16 నవంబర్ 2025 సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించడం నేరుగా మీ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇది మీకు శక్తి, ధైర్యం మరియు ఆకర్షణ ఇస్తుంది. మీరు నాయకత్వం వహించడానికి, దానికి రూపాంతరం చెందడానికి సరైన సమయం. వృత్తిపరంగా కొత్త ప్రారంభాలు మరియు గుర్తింపును మీకు రాస్తాయి. మీరు కష్టపడి పనిచేసిన దానికి పని అధికారం, ప్రశంసను ఆకర్షిస్తుంది. వ్యాపారస్తులు ప్రభావాన్ని విస్తరించే ముఖ్యమైన ఒప్పందాలను అంతిమ నిర్ణయించవచ్చు. వ్యక్తిగతంగా గందరగోళానికి బదులు స్పష్టతనిస్తుంది మరియు భావోద్వేగ బలం పెరుగుతుంది. ఆవేశపూరిత ప్రతిస్పందన తప్పించడానికి భూమిపై నిలబడి ఉండడం చాలా ముఖ్యం. సరైన విశ్రాంతి, సమతుల్యత, రొటీన్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మికంగా ఈ కాలంలో సంకల్ప శక్తిని బలోపేతం చేస్తుంది మరియు పాత భయాలను వదిలించుకోవడం సహాయపడుతుంది. పట్టుదల, నిజాయితీ మరియు ఏకాగ్రత విజయం అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక విజయాలను స్మరించడానికి శక్తివంతమైన శక్తిని ఉపయోగించుకోండి. ధనురాశి సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు అది మీ 12వ ఇంటిని ఆత్మపరిశీలన రహస్యాలు సక్రియం చేస్తుంది. అది ఆత్మపరిశీలన మరియు స్వీయ క్రమశిక్షణ అత్యవసరం చేస్తుంది. మీరు ఒంటరితనాన్ని ప్రాధాన్యత ఇవ్వచ్చు లేదా ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా శాంతిని కోరవచ్చు. పని విషయాలు నెమ్మదిగా అనిపించవచ్చు, కానీ స్థిరమైన పురోగతిని తెస్తుంది. సత్వర మార్గాలు లేదా అంచనా రిస్కులను తప్పించండి. అవి ఆర్థిక ఒత్తిళ్లను సృష్టించగలవు. ఆరోగ్యానికి మైండ్లెస్నెస్ అవసరం.
తగినంత విశ్రాంతి మరియు ఆహారం శక్తిని రక్షించండి. విదేశీ సహకారం లేదా పరిశోధనలో ఉన్నవారు అంతర్దృష్టిని పొందవచ్చు. ధ్యానం లేదా మానసిక ప్రార్థన స్పష్టత పునరుద్ధరించబడుతుంది. పెండింగ్ పనులను నిశ్శబ్దంగా పూర్తి చేయడానికి దశను ఉపయోగించుకోండి. మార్పును సహజంగా అంగీకరించడం ద్వారా మీరు వృద్ధిలోకి ఒక తదుపరి చక్రంలోకి బలమైన విజయాల కోసం భూమిని సిద్ధం చేసుకుంటారు. మకర రాశి, మీరు మీ అష్టమ భావాన్ని రూపాంతరణ పాలిస్తాడు. మరియు ఇప్పుడు 11వ ఇంటిని లాభాలు మరియు ఆశయాల గుండా పెడుతుంది. ఇది లాభము మరియు నెరవేర్పు కోసం అవకాశాలను అన్లాక్ చేస్తుంది. 16 నవంబర్ 2025న సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించడం మీ సామాజిక వలయం యొక్క విస్తరణకు అనుకూలంగా మరియు స్థిరంగా ప్రయత్నాలకు బహుమతిస్తుంది. స్నేహితులు మరియు ప్రభావవంతమైన పరిచయాలు వృత్తిపరమైన ప్రయోజనాలు తేవచ్చు. వ్యాపారస్తులు లాభదాయకమైన విలాసవంతమైన ఖర్చులకు నియంత్రించడం తెలివైనది. వ్యక్తిగత జీవితానికి ఓపిక అవసరం. అహం ఘర్షణలను తప్పించండి. శుభాకాంక్షల మద్దతు మీకు కొత్త లక్ష్యాలను నిర్ధారించడానికి ప్రేరేపిస్తుంది. పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యతను నిర్వహించండి. జట్టు వరకు మరియు ఆచరణాత్మక వృత్తి వ్యూహాలపై దృష్టి పెట్టండి. ఈ గమనం సమయంలో సూర్యుడి శక్తి మీ అంకిత భావాన్ని కనిపించే పురోగతి మరియు గుర్తింపు నిర్ధారిస్తుంది. కుంభరాశి, సూర్యుడు కుంభరాశిలో భాగస్వామ్యాన్ని పాలిస్తారు. మరి ఇప్పుడు మీ 11వ ఇంటి వృత్తి కీర్తి గుండా పెడుతుంది. మీరు మీ నాయకత్వం మరియు అధికారాన్ని ప్రదర్శించడానికి సశక్తం చేస్తుంది. ప్రమోషన్లు లేదా గుర్తింపు సంభావ్యతతో వృత్తి జీవనం ప్రచండ గతిని పొందుతుంది. అధికారిక సంస్థలతో వ్యవహరించే వ్యాపారస్తులు ఫలవంతమైన ఫలితాలను ఆస్వాదిస్తారు. అయితే సరైన విశ్రాంతి మరియు ప్రతినిధులను నియమించడం ద్వారా ఒత్తిడిని నిర్వహించండి. ఆర్థికంగా స్థిరమైన కష్టపడి పనిచేయడం ద్వారా అవకాశాలు మెరుగుపడతాయి. సీనియర్స్ మరియు సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి. విజయాన్ని గరిష్టంగా పెంచడానికి అహంకారాన్ని తప్పించండి మరియు అనుకూలతతో ఉండండి. ఈ కాలం అంకితభావం, తొందరపాటు కాదు, నిజమైన విజయాన్ని తెస్తుందని మీకు గుర్తు చేస్తుంది. మీ దృష్టిని ఆచరణాత్మకంగా మరియు దీర్ఘకాలికంగా ఉంచండి. మీనరాశి వారికి సూర్యగమనం మీ 9వ ఇంటిని అదృష్టము, తత్వజ్ఞానం, దురభిప్రాయాలను హైలైట్ చేస్తుంది. ఇది మీకు నేర్చుకోవడం, జ్ఞానము మరియు ఆశావాదం ప్రసాదిస్తుంది. మీరు ఆధ్యాత్మికత అన్వేషణ లేదా దూర ప్రయాణాల వైపు ఆకర్షితులవుతారు. వృత్తిలో మీరు వృత్తిపరంగా మీ నిజాయితీలను ప్రశంసలను ఆకర్షిస్తుంది. వ్యాపారస్తులు కొత్త ప్రాంతాలు లేదా సేవలు విస్తరించవచ్చు. ఆర్థిక అవకాశాలు మెరుగుపడతాయి. కట్టుబాట్లు చేసేప్పుడు శ్రద్ధ వహించండి. సమతుల్యత రొటీన్లతో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. విశ్వాసం మరియు స్వీయ ప్రతిబింబం ద్వారా భావోద్వేగ శాంతిని వస్తుంది. గురువులను గౌరవించండి మరియు వారి మార్గదర్శకత్వాన్ని పొందండి. మీరు మీ చర్యలను నమ్మకంగా మరి కృతజ్ఞతతో సమలేఖనం చేసుకున్నప్పుడు ఈ ప్రేరణాత్మకమైన గమనం సమయంలో సంపద మరియు అంతర్గత శాంతి యొక్క తలుపులు సహజంగా తెరుచుకుంటాయి. మొత్తంగా 16 నవంబర్ 2025 సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించడం రూపాంతరం, పునరుద్ధరణ మరియు బలాన్ని సూచిస్తుంది. ప్రతి రాశిలో లోతైన భావోద్వేగ మరియు వృత్తిపరమైన పరిణామాన్ని అనుభవిస్తుంది. నిజాయితీ, ఓపిక మరియు కేంద్రీకృత ఉద్దేశాన్ని ఆవిష్కరించుకోవడం ద్వారా వ్యక్తిగత విజయం కోసం ఈ శక్తిని ఉపయోగించుకోవచ్చు. ధన్యవాదాలు.